చేగుంట మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ అనిల్ మాట్లాడారు. ఎండలు రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయని, అత్యవసర సమయంలోనే బయటకు రావాలని, పలుచని దుస్తులు ధరించాలన్నారు. మసాలా పదార్థాలు, మాంస పదార్థాలు తినకూడదని, వీలైనంత మట్టుకు ఎక్కువ ఆకుకూరలే తినాలని గుర్తు చేశారు. మంచినీరు కానీ లేదా మజ్జిగ కానీ సేవించాలని, శీతల పానీయాలు తీసుకోకూడదని తెలిపారు. ఎవరికైనా వడదెబ్బ తగిలినట్టు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వస్తే చికిత్స అందించడం జరుగుతుందన్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల వ్యాధులకు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. అందరికీ నమస్కారము. అలాగే ఇప్పుడు మనము చూసుకున్నట్టయితే ఇవాళ టెంపరేచర్ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. సో ఈ యొక్క హాట్ టెంపరేచర్లో మనకు ముఖ్యంగా ఏమిటంటే వడదెబ్బ అంటే సన్ స్ట్రోక్ అంటాము. ఇది కామన్గా మన యొక్క ప్రజల్లో చూసే కామన్ డిసీజ్ అన్నట్టు, అంటే ఒక లక్షణం. ముఖ్యంగా ఏమిటంటే ఈ యొక్క ఎండ తీవ్రత వల్ల మనకి వడదెబ్బ తగిలే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దానికి మనము ఏవి చేయకూడదు, ఏవి చేయాలి, దానికి మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ ఏముందనేది ఒకసారి మనము తెలుసుకుందాము. అలాగే మనకు ఈ యొక్క వేడి వాతావరణంలో ఏవి చేయకూడదని ముఖ్యంగా తీసుకున్నట్టయితే, ముఖ్యంగా ఈ ఎండ వాతావరణంలో సాధ్యమైనంత వరకు నీడ పట్టున ఉండడానికి ప్రయత్నించాలి. ఒకవేళ తప్పదు బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రము పల్చడి దుస్తులు ధరించాలి. అలాగే ఖచ్చితంగా వాటర్ బాటిల్ కానీ మజ్జిగ బాటిల్ కానీ తీసుకుని వెళ్ళాలి. ఇకపోతే ఏంటంటే ముఖ్యంగా మనము శాకాహారం ఎక్కువ తినాలి, మాంసాహారం తగ్గించుకోవాలి. అలాగే ఆల్కహాల్ మందు కూడా సాధ్యమైనంత వరకు చాలా తగ్గించుకోవాలి. ఇంకా అలాగే చేయవలసిన ఏమిటంటే మనం ఖచ్చితంగా విధిగా మనం బయటకు వెళ్ళినప్పుడు ఒక వాటర్ బాటిల్, మజ్జిగ, కోకోనట్ వాటర్ని తీసుకొని వెళ్ళాలి. అధిక ఫ్లూయిడ్స్ అంటే వాటర్ కానీ జ్యూసెస్ కానీ తీసుకోవాలి. అలాగే మనకి బయట దొరికినటువంటి ఏవైతే ఫ్లూయిడ్స్ అంటే మనకి జ్యూసెస్ కానీ అట్లాంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారం తగ్గించాలి, శాకాహారం ఎక్కువ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఒకవేళ వడదెబ్బ తగిలినట్టయితే మనము పిఎస్సిలో మేము ఏం చేస్తామంటే యాక్చువల్గా జనరల్గా ఇంకే లక్షణాలు ఏమిటంటే అధిక ఉష్ణోగ్రత, అలాగే వాళ్ళకి కొంచెము కాన్షియస్నెస్ తగ్గిపోవడము, అలాగే బాడీ వేడెక్కడం, ఇలాంటి లక్షణాలు చూసినప్పుడు వెంటనే వాళ్ళని ఒక నీడ ప్రదేశంకు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క శరీరాన్ని పూర్తిగా ఒక తడిబట్టతో తుడవాలి. తుడిచిన తర్వాత ఒకవేళ వాళ్ళ స్పృహలో ఉన్నట్టయితే మనం వాళ్ళకి ద్రావములు అంటే నీరు, సాల్ట్, గ్లూకోజ్ వంటి ద్రవాలు ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళ స్పృహలో లేనట్టయితే ఇమీడియట్గా మన పిఎస్సికి తీసుకుని రావాలి. పిఎస్సికి తీసుకొస్తే మనం ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పూర్తిగా మనకి ఏంటంటే ఈ యొక్క ఎండాకాలంలో మనము చూసే కామన్ వడదెబ్బ, దీన్ని మనము కంప్లీట్గా మనము ప్రివెంట్ చేయవచ్చు. అలాగే ట్రీట్మెంట్ కూడా మనకి పిఎస్సిలో అందుబాటులో ఉంది. అలాగే దీనికి సంబంధించి ఓఆర్ఎస్ స్టాక్ కూడా మనకి పిఎస్సిలో సమృద్ధిగా అవైలబుల్గా ఉంది. దీనికి రెగ్యులర్గా మాకు కూడా ట్రైనింగ్ జరుగుతుంది. మేము కూడా అలాగే మా యొక్క ఫీల్డ్ స్టాఫ్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా ఏవైతే ఇక్కడ చాలామంది ఇక్కడ డైలీ లేబర్స్ వాళ్ళకు కూడా మా యొక్క స్టాఫ్ వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు వడదెబ్బ మీద. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా మేము క్రమంగా డిస్ట్రిబ్యూట్ జరగడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క ఉపయోగాలన్నీ మీరు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను.